అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మిగతా నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే చట్టాలన్నీ చేసి పార్లమెంట్లో రివ్యూ చేసిన తర్వాత, పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టాలు, యాక్ట్లు అన్నీ కూడా 2023లోనే వచ్చినాయి. 2023లోనే వచ్చిన తర్వాత ఈ క్రిమినల్ లా అనేది 3 ముఖ్యమైనవి ప్రతి ఒక్కరికి గమనించుకోవాలి. ఐపీసీ, సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో అది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 కూడా చట్టాలు రద్దయినాయి. ఒకటి ప్లేస్లో బిఎన్ఎస్ అని, బిఎన్ఎస్ఎస్ అని, బిఎస్సి అని, ఈ 3 కూడా చట్టాలు 2023లోనే వచ్చినాయి రాష్ట్రపతి ఆమోదం పొందినాక. అమలైకం మటుకు జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. భారతదేశం 29 రాష్ట్రాలలో కూడా ఈ పాత చట్టాలన్నీ రద్దు చేసిన తర్వాత కొత్త చట్టాల ప్రకారము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఈ ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని వచ్చింది. ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే. ఇలా ఆ 511 సెక్షన్స్ అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత కొన్ని క్లబ్ చేసి 358 పెట్టినారు. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత యాక్ట్ 2023. ఇంకోటి ఏమో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనేమో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఆ 484 సెక్షన్లలో కొన్ని ఇండ్ల సెక్షన్లు పెరిగి 531 అయినాయి. భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్టు. దీని ప్రకారము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమేమో 167 సెక్షన్స్ ఉంటుండే. 1872 చట్టము. ఈ ఎవిడెన్స్ యాక్ట్లనేమో కొన్ని సెక్షన్స్ పెరిగి 170 అయినాయి. ఈ 3 కూడా ఈ క్రిమినల్ లాలో ఎందుకంటే మూల స్తంభాలు. ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 యాక్ట్ల ప్లేస్లో బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్సి అని 3 యాక్ట్లు వచ్చినాయి. ఈ 3 యాక్ట్లు కూడా చాలా జూలై 1 నుంచి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐపీసీ ప్లేస్లోనేమో ఏవైనా నేరాలు జరిగితే ఇంతకుముందు ఐపీసీ కింద కేసులు బుక్ చేసేవాళ్ళు పోలీసు వాళ్ళు భారతదేశం అంతా. ఇప్పుడు ఐపీసీ రద్దయింది కనుక ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్ కింద ఏవైతే 358 సెక్షన్స్ ఉంటున్నావో ఆ 358 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ ఒక నేరానికి సంబంధించింది. ఆ నేరం ఎవరైతే చేస్తుందో 358లో దానికి నేరాన్ని, అఫెన్స్ను బట్టి, ప్లేస్ ఆఫ్ అక్యురెన్స్ను బట్టి అవన్నీ కూడా ఆ సెక్షన్ కింద కేసులు బుక్ చేస్తారు. ఆ కేసులు బుక్ చేసినప్పుడు ఇంతకుముందు ఐపీసీ అని పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఐపీసీ జూలై 1, 2024 నుంచి ఐపీసీ వాడతలేరు. అందుకని చెప్పేసి బిఎన్ఎస్ కింద కేసులు ఏవైతే పెడతారో ఆ కేసులు పెట్టిన దాంట్లో బిఎన్ఎస్ అని ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసి దాని కింద కేసులు రిజిస్టర్ చేస్తారనమాట. తర్వాత మనం అందరం కూడా అడ్వకేట్లు కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఎవరైతే జడ్జెస్, లార్డ్షిప్స్ కానీ, న్యాయమూర్తులు, జడ్జీలు, పోలీసు వాళ్ళు, జనరల్ పబ్లిక్ అందరు కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో అయ్యి బెయిల్స్ ఎట్లా పొందాలి, ఎందుకంటే హౌ టు గెట్ బెయిల్స్, డిశ్చార్జ్ ఆఫ్ పిటిషన్స్, మిగతావి రీకాల్ ఆఫ్ పిటిషన్స్, ఇవన్నీ కూడా మిస్లీనియస్ వర్క్ అన్నీ కూడా ప్రొసీజర్ ఏదైతే ఉందో హౌ టు కండక్ట్ ట్రయల్, ఇవన్నీ కూడా మనము సిఆర్పిసి ఇంతకుముందు ఫాలో అయ్యేటోళ్ళము. సిఆర్పిసి రద్దయింది కనుక బిఎన్ఎస్ఎస్ కింద మనం ఫాలో అయ్యి పోలీసులు కానీ, అడ్వకేట్లు కానీ, జడ్జెస్ కానీ భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ను ఫాలో అయ్యి, ఎందుకంటే మనము ప్రొసీజర్ ప్రకారము ప్రాక్టీస్ చేయడానికి కానీ, మిగతా కేసులు వాదించడానికి కానీ, జడ్జెస్ హౌ టు డెలివర్ ది జడ్జిమెంట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని పోలీసులు హౌ టు రిమైండ్, హౌ టు ఫైల్ ద ఛార్జ్ షీటు, ఇవన్నీ కూడా అందులో చాలా ఇంపార్టెంట్. రిజిస్టర్ ది ఎఫ్ఐఆర్, ఇవన్నీ కూడా చాలామందికి కూడా తెలియదు కనుక బిఎన్ఎస్ఎస్ కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. జనరల్ పబ్లిక్ ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకంటే ఈ కొత్త కేసులలో రిమైండ్ చేసింది సార్ అని చెప్పేసి.
రిమాండ్ కాపీ ఇచ్చింది సార్, మేము ఎందుకంటే బెయిల్ ఉండాలి, ఇందులో బెయిల్ తీసుకోవాలని చెప్పేసి నాకు అప్రోచ్ అయినప్పుడు ఆ రిమాండ్ కేసుకు ధైర్యం తీసుకొని రండి అని చెప్తుంటారు. రిమాండ్ కేసు డైరీ అంటే సెక్షన్ ఎందుకంటే 187 క్లాస్ 2 కింద BNSS యాక్ట్ ప్రకారము రిమాండ్ కేసు డైరీ అంటారు దాని కింద మనం 187 అంటే కింద ఇంతకుముందు 167 క్లాస్ 2 కింద రిమాండ్ చేసేటోళ్ళు వాళ్ళు అనుకున్న 167 అంటే ఏంటంటే దాని ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆ ఇన్వెస్టిగేషన్లో ఎట్లా చేయాలనేది కూడా రిమాండ్ దాంట్లో ఉంటుంది. 24 అవర్స్లో రిమాండ్ చేయాలని, 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయమని, ఎందుకంటే పోలీస్ కస్టడీ కానీ ఇవన్నీ కూడా 187 కిందనే క్లాస్ 2 BNSS యాక్ట్ ప్రకారము ఎందుకంటే పోలీసు వాళ్ళు రిమాండ్ చేస్తారు. ఎందుకంటే 167 కింద ఇంతకుముందు చేసేటోళ్ళు CRPC కింద 167 ఇంతకుముందు ఉన్న పాత ప్రొసీజరు రద్దయింది కనుక ఇప్పుడు 167 ప్లేస్లో 187 BNSS యాక్ట్ అని భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ ప్రకారము ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరం చేసినటువంటి వాళ్ళను రిమాండ్ చేయడమే రిమాండ్ కేసు డైరీ యొక్క ముఖ్య అంశం అనమాట. చాలామందికి తెలియదు ఎందుకంటే రిమాండ్ కేసు డైరీ అంటే ఏంటి సార్ అని, ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్ అంటే ఏంది, ఇవన్నీ కూడా జనరల్ పబ్లిక్ తెలియదు కనుక వాళ్ళందరూ కూడా రిమాండ్ కాపీ ఏదో రిమాండ్ చేసినట్టు సార్ మాకు ఒక కాపీ ఇచ్చారంటారు. ఆ రిమాండ్ కేసు డైరీ పైన ఎందుకంటే డేట్ ఆఫ్ అక్యురెన్స్, డేట్ ఆఫ్ క్రైమ్ నెంబరు, కన్సర్న్డ్ పోలీసులు అంటే వాళ్ళు కన్సర్న్డ్ కోర్టులో ఏదైతే కోర్టు దానికి జ్యూడిక్షన్ వస్తుందో అందులో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారము వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళను ఎందుకంటే కన్సర్న్డ్ కోర్టులో ఎందుకంటే రిమాండ్ చేసి 24 అవర్స్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది అనమాట. FIR అయిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ ఎవరైతే కాంప్లైంట్ ఇస్తారో ఆ కాంప్లైంట్ ఇచ్చిన కాపీని ఎందుకంటే వాళ్ళ FIR కాపీ, రిమాండ్ కాపీ ఇవన్నీ కూడా ఎందుకంటే రిమాండ్ జైల్లో పంపించేటప్పుడు జడ్జి గారు ఎందుకంటే 15 డేస్కు మించినంత టైం లోపల అతను జైలు లోపల ఉండాలనుకున్నప్పుడు అతను రిమాండ్ ఇంకా ఉండాలి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదన్నప్పుడు జడ్జెస్ ఏం చేస్తారంటే అతనికి రిమాండ్కి పంపిస్తారనమాట. రిమాండ్కి 15 డేస్ కొద్దీ మళ్ళీ ఎక్కువ చేయడానికి లేదు. ఈ సెక్షన్ చెప్తుంది 187 ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెక్షన్ కూడా ఇది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్స్ అనమాట. దీని కిందనే ఇప్పుడు ఎందుకంటే 187 క్లాస్ 2 కింద రిమాండ్ చేయగలుగుతారు. తర్వాత అవసరం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జడ్జి గారు దీంట్లో అవసరం లేదు ఇతను అనుకున్నప్పుడు మీకు బెయిలబుల్ అఫెన్స్ కానీ నాన్ బెయిలబుల్ అఫెన్స్ కానీ అని 2 అఫెన్సెస్ ఉంటాయి అన్నమాట క్రిమినల్లో. బెయిలబుల్ అంటేనేమో మీకు దీని కింద 187 కింద క్లాస్ 2 కింద రిమాండ్ చేసినప్పుడు జడ్జి గారు ఇతనితో ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఇది బెయిలబుల్ అఫెన్స్ కనుక బెయిల్ ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తాడనమాట. బెయిలబుల్ అఫెన్స్లో అతను జడ్జి గారు సోమోటో కూడా ఇవ్వడానికి ఉంటుంది. మీరు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి దగ్గర జడ్జి గారు ఆ అప్లికేషన్ ఆలోచించేసి మీరు ఏదైతే బెయిలబుల్ అఫెన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెడితే కండిషన్స్ ఏమైనా ఉంటావో ఏవైతే షూరిటీస్ను పని చేయండి అని కూడా చెప్పి మీకు ఎందుకంటే రిలీజ్ చేయడానికి మీ షూరిటీలు 2 షూరిటీలు ఉంటే ఆ జడ్జి గారు వెంబడే బెయిలబుల్ అఫెన్స్ అయితేనేమో అతను రిమాండ్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళని అడిగి వీళ్ళకి బెయిల్ ఇస్తుందని చెప్పేసి కూడా జడ్జి గారు సోమోటో కొంతమంది జడ్జిలు డాకెట్ ఆర్డర్ మీదనే దాన్ని రిమాండ్ చేసేటప్పుడే ఇతను బెయిల్ ఇస్తున్నా షూరిటీలు పెట్టుకోండి అని కూడా చెప్తారు. కొంతమంది జడ్జెస్ ఏమో వాళ్ళు బెయిల్ పిటిషన్ పెట్టుకోండి బెయిలబుల్ అఫెన్స్ అని చెప్తారనమాట. కొంతమంది అసలు చెప్పారు, కొంతమంది ఏమో చెప్తారు అందుకో అని చెప్పేసి చెప్పినప్పుడు మనం ఎందుకంటే మీరు ఆ రిమాండ్ కాపీని అడ్వకేట్కి ఇచ్చినట్లయితే అడ్వకేట్ దాన్ని చదువుకొని ఆ అఫెన్సులు ఏ కింద వస్తాయి, ఏ సెక్షన్ల కింద వస్తాయి ఆ రిమైండ్ కేసు డైరీలో క్లుప్తంగా రాస్తారనమాట. ఆ క్లుప్తంగా రాసినప్పుడు అఫెన్స్ని బట్టి పైన టాప్ దాని టాప్ ఉంటుందో ఆ రిమైండ్ కేసు డైరీ టాప్లో అఫెన్సు, డేట్ ఆఫ్ అక్యురెన్స్, క్రైమ్ నెంబరు, కన్సర్న్డ్ పోలీసు వాళ్ళు ఇవన్నీ కూడా దాని పైన ఉంటాయి. అక్యూజ్డ్ పేరు, మీ మీద ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిందో కాంప్లైంట్ పేరు, ఎంతమంది అక్యూజ్లు ఉంటే అంతమంది అక్యూజులు ఫస్ట్ పేజీలనే ఉంటాయన్నమాట. అవన్నీ ఆ ఫస్ట్ పేజీలు ఉన్నప్పుడు మీరు ఒక నేరస్తులు ఎంతమంది ఉంటారో అంతమంది నేరస్తులను 1, 2, 3, 4, 5 ఇట్లా 6 కింద లిస్ట్ ప్రకారము అక్యూజ్డ్ పర్సన్స్ అని రాస్తారు. అక్యూజ్డ్ పర్సన్స్ రాసినాక దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ రిమైండ్ కేసు డైరీలో ఎంతమంది విట్నెస్లు ఎగ్జామినేషన్ కూడా రాస్తారు రిమైండ్ కేసు డైరీలో.
ఆ రిమైండ్ కేసు డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఆ రిమైండ్ కేసు డైరీ బెయిల్ వేసినప్పుడు అడ్వకేట్లు ఆ రిమైండ్ కేసు డైరీనే, ఎందుకంటే కన్సర్ట్ కోర్టు కానీ, హైకోర్టులో వేస్తే హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కానీ, వీళ్ళు రిమైండ్ కేసు డైరీనే పోలీసు వాళ్ళు కన్సర్ట్ అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్కు పంపించేస్తారనమాట. అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చాలామంది కూడా రిమైండ్ కేసు డైరీ అంటే తెలియదు. అది తెలియనప్పుడు మీరు తెలుసుకోవడం కూడా మీ బాధ్యత. లేకుంటే అడ్వకేట్లను అడిగినా చెప్తారనమాట. అందుకని రిమైండ్ కేసు డైరీలో మీరు చేసిన నేరాన్ని మొత్తం కూడా పారాగ్రాఫ్ టైప్ చేస్తారనమాట. ఇంకా స్టిల్ దేర్ ఎండింగ్ లాస్ట్ పారాగ్రాఫ్లో స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పెండింగ్ అని రాస్తారు. రాస్తేనేమో వాళ్ళు, ఎందుకంటే జడ్జి గారు అతను రిమైండ్ చేసి 15 days కొద్ది ఎక్కువ మించకుండా అతను జైలుకు పంపడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుంటే వాళ్ళ పోలీసులు ఏంటంటే ఆ సేమ్ డే కాకుండా నెక్స్ట్ డే ఆ పోలీస్ కస్టడీ కోసం పిటిషన్ వేసుకుంటారు అనమాట. దట్ ఈజ్ డిఫరెంట్. కస్టడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఏర్పాటు. రిమైండ్ కేసు రిమైండ్ చేయడం అనేది ఏర్పాటు అన్నమాట. రిమైండ్ అంటే నీకు 24 hours అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పెట్టుకోవద్దు వాళ్ళు. ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఇవి కన్సర్ట్ కోర్టు ఏదైతే ఉంటుందో ఇన్వెస్టిగేషన్ ఆ పోలీస్ స్టేషన్లకు ఉన్న కోర్టు ముందల అక్కడ కానీ, లేకుంటే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందల కానీ, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందల కానీ జడ్జిలు అవైలబుల్ బట్టి, ఎందుకంటే జనరల్గా కన్సర్ట్ మేజిస్ట్రేట్ ముందరనే రిమైండ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఫైల్స్ అన్నీ అక్కడ ఉంటాయి కనుక, కన్సర్ట్ ఫైలు ఎఫ్ఐఆర్ కాపీ అక్కడ ఉంటుంది కనుక. అందుకని ఎఫ్ఐఆర్ అవుతున్నా కానీ దాని 24 hours లోపల కన్సర్ట్ మేజిస్ట్రేట్కి పంపిస్తారు. ఈ రిమైండ్ కేసు డైరీ అంటే ఎంబడే వాళ్ళు ఎఫ్ఐఆర్ అయినప్పుడే దాని మీద అక్యూజ్డ్ ముద్దాయిల పేర్లు ఉన్నట్లయితే వాళ్ళు ఎంబడే దొరకరు కనుక ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఈ రిమైండ్ కేసు డైరీ వస్తుంది అనమాట. అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రిమైండ్ కేసు డైరీ ఉండదు, గమనించుకోవాలి మీరు ఒకటే. రిమైండ్ కేసు డైరీ ఎప్పుడు వస్తుంది? అరెస్ట్ చేసిన తర్వాత రిమైండ్ కేసు డైరీ వస్తుంది అనమాట. అంతకుముందు రాదనమాట. అంతకుముందు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీలో కాంప్లైంట్ కాపీ ఉంటుంది దానికి. ఈ రిమైండ్ కేసు డైరీ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిలో పేరు అందులో రాస్తారు కనుక, అందుకని ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని కూడా జడ్జి గారి ముందర చెప్తుంటారు కనుక, వీళ్ళు అందుకోనికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కానప్పుడు కూడా మళ్ళీ తర్వాత వాళ్ళు జడ్జి గారు రిమైండ్ చేసి పోలీస్ కస్టడీ ఉండకుండా వాళ్ళని జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే ఒక పిటిషన్ కూడా వేసుకుంటారు. వేసుకొని అవసరం ఉంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని వాళ్ళు జడ్జి గారి ముందు వేస్తే దాని, ఎందుకంటే డిఫెన్స్ అడ్వకేట్ నోటీస్, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అది. అందుకోనికి ఈ రిమైండ్ కేసు డైరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. రిమైండ్ కేసు డైరీలో ఏం రాసిండ్రు అనేది కూడా మనము బెయిల్ ఆర్గ్యుమెంట్లో కానీ మిగతాప్పుడు కానీ ఇవన్నీ కూడా రిమైండ్ కేసు డైరీ చాలా ఉపయోగపడుతుంది. ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు, ఎంతమంది అక్యూజ్ పర్సన్స్ ఉన్నారు, కాంప్లైంట్ ఎవరు ఇచ్చిండ్రు, ఎందుకోసము ఈ నేరం చేసిండ్రు, అఫెన్సులు అన్నీ కూడా దాని మీద రాస్తారు. ఎంతమంది విట్నెస్లు చెప్పిండ్రు సపోర్ట్గా కాంప్లైంట్కు, ఇవన్నీ కూడా ఈ రిమైండ్ కేసు డైరీలో ఉంటాయన్నమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ క్రిమినల్లో. ఎందుకంటే రిమైండ్ కేసు డైరీ అనేది అతను ముద్దాయి దొరికినప్పుడే అతను రిమైండ్ చేసేటప్పుడు ఈ రిమైండ్ కేసు డైరీని ప్రిపేర్ చేస్తారు అన్నమాట. చేసి అందులో క్లుప్తంగా అందరు స్టేట్మెంట్లు కానీ, ఇతను గుర్తుపట్టేటోళ్ళు కానీ, గుర్తుపట్టిన వాళ్ళు కానీ, పంచనామా కానీ, సీజర్ రిపోర్ట్ కానీ, ఇవన్నీ కన్ఫెషన్ కానీ, ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా ఇందులో రాసిన తర్వాత ఇవన్నీ కూడా రిమైండ్ కేసు డైరీకి జతపరిచి కోర్టులో రిమైండ్ చేస్తారనమాట. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే 14 days కానీ 15 days కానీ ఎక్కువ పెంచకుండా అతను జైలుకు రిమైండ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్ ప్రకారము ప్రొసీజర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కు ఈ 187 అనేది కల్పించింది. ఇంతకుముందు 167 ఉంటుండే. అందుకని రిమైండ్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళందరూ కూడా 29 రాష్ట్రాలలో కూడా ఈ 187 కిందనే రిమైండ్ చేస్తారనమాట. ఈ 187 Class 2 కింద, ఎందుకంటే డిఫరెంట్ క్లాజెస్ ఉన్నాయి కనుక దాంట్లో 187 అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 187 కిందనే ఎవరైనా కూడా రిమైండ్ చేసినప్పుడు తర్వాత రిమైండ్ కాపీని మీకు కాపీ ఇస్తారు, మీ సంతకాలు కూడా తీసుకుంటారు కనుక ఆ కాపీని మీ అడ్వకేట్లకు ఇచ్చినట్లయితే రిమైండ్ కేసు డైరీ ప్రకారమే మనం చదివి బెయిల్ మూవ్ చేయడానికి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని 187 అనేది చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. అందుకని చెప్పేసి రిమైండ్ చేసేటప్పుడు ఈ 187 కిందనే పోలీసు వాళ్ళు రిమైండ్ చేస్తారు. దాన్నే రిమైండ్ కేసు డైరీ. అరెస్ట్ చేసినాక దాంట్లో రిమైండ్ దాని కింద ప్రొడ్యూస్ చేసేదాన్ని రిమైండ్ కేసు డైరీ అంటారు. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.